ఎన్నికల ముందు ఏమో ఆకాశం మొత్తం కూడా మీ అరిచేతిలో పెట్టేస్తాను, ఆకాశంలో చుక్కలు ఎక్కడ కనపడతాయి కాదు, ఇక్కడి నుంచి చూపిస్తానని చెప్పాడు. నిజంగానే చూపించలేని పరిస్థితి వచ్చేసింది కాబట్టి, ఎందుకంటే మొన్న ఈ మధ్య దావోస్ వెళ్ళాడు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ అబ్బాయిని పరిచయం చేయడానికి బహుశా వెళ్ళుంటాడు అని మేము అందరం అనుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఈయన 80 ఏళ్ళు పెద్ద వయసు వచ్చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో కష్టమే అనుకుంటా. ఆయనకున్న పరిచయాలని వాళ్ళ అబ్బాయికి ఎస్టాబ్లిష్ చేస్తే మంచిది అనే ఉద్దేశంతో దావోస్ వెళ్ళి అక్కడ ఉన్న మన తెలుగు కుటుంబాలతో మాట్లాడించడం కానీ, లేకపోతే అక్కడ కొంచెం సెటిల్ అయిన వాళ్ళతో మాట్లాడించడం, లేకపోతే కొంచెం కంపెనీలు పెట్టిన వాళ్ళతో మాట్లాడించడం, కొంచెం పెద్ద కంపెనీ వాళ్ళకి పరిచయం చేసి ఉండొచ్చు వాళ్ళ అబ్బాయికి. వాళ్ళు ఏదో సూచనలు చెప్పి ఉండొచ్చు బహుశా. ఆ సూచనల ప్రకారం మరి రాగానే మరి రేపు అసెంబ్లీ బడ్జెట్లు అన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది. అందరూ అడుగుతాం కదా, అయ్యా మరి నువ్వు సూపర్ 6 పథకాలతో బ్రహ్మాండంగా చెప్పావు, ఎవరో ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో సూపర్ 6 అంటే నువ్వు కూడా ఇక్కడ సూపర్ 6 అన్నావు, ఆయన ఫ్రీ బస్ అంటే నువ్వు ఇక్కడ ఫ్రీ బస్ అన్నావు, ఆయన గ్యాస్ బండ్లు అంటే నువ్వు గ్యాస్ బండ్లు అన్నావు. ఇలా ఎవడో చెప్పింది చెప్పుకుంటూ వచ్చావు. నీ అనుభవం అంతా ఏమైపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే నీకు ఒక హైదరాబాద్ లాంటి దాన్ని ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఒక బిగ్గెస్ట్ సిటీ అని చూపించగలిగిన వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి మరి నువ్వు ఎవరో చెబితే వాటిని ఎన్నికల స్టెంట్గా అంటే ఒక సీఎం సీట్ ఎక్కడం కోసం తప్ప ఇంకే ఎజెండా లేకుండా అలా చెప్పేశావు. అప్పటికే నువ్వు గతంలో మరి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది మరో శ్రీలంక అవ్వబోతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇలా మరి సంక్షేమం పేరుతో మోసం చేస్తున్నారు, భయంకరంగా చేస్తున్నారు, ఇంకెవడి వల్ల కాదు, ఇది మరో శ్రీలంక అని చెప్పావు. ఆయన పెట్టే 70,000 కోట్ల కన్నా నువ్వు 140,000 కోట్ల సంక్షేమం చూపించావు అరిచేతిలో. మరి ఏ రకంగా చేస్తామని చూపించామని ఆ రోజు వాళ్ళు అడిగారు, అందరూ అడిగారు. సరే నేను సంపద సృష్టింటే ఓహో ఈయనేదో సంపద బ్రహ్మాండంగా సృష్టిస్తాడేమో అనుకున్నాం. మేము మొన్న ఈ మధ్య చూసాం. సో కోర్టులో ఎక్కడో హెల్మెట్లు పెట్టుకోకపోతే కేసులు ఏమంటే ఇదే దొరికిందిగా సందుగా అని చెప్పి సందులు గందులు కూడా వదిలిపెట్టకుండా పోలీసులతో టార్గెట్లు ఇచ్చి, విజయవాడలో అయితే సిపి గారు బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారన్నమాట. పలానా అంటే సేల్స్ పెడతారు కదా, సేల్స్ పెట్టినప్పుడు చాలామంది ఆఫర్ పెడతారు. ఆఫర్ పెట్టినప్పుడు టార్గెట్స్ ఇస్తారు. టార్గెట్ రీచ్ అయిన వాళ్ళకి బహుమతులు ఇస్తున్నట్టుగా మన సిపి గారు కూడా 7 టౌన్ పోలీస్ సిఏ గారికి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారు బాగా చేశారు దీంట్లో అని చాలా గొప్పగా చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లా. అంటే హెల్మెట్ పెట్టుకోవడంలో మీరు కేసులు వేయడంలో గొప్పగా ఫీల్ అవుతున్నారా? దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని అందరికీ బాధ్యతగా కలిగించడమే గొప్పగా ఫీల్ అవుతున్నారు, లేకపోతే మీరు కేసులు వేస్తున్నా కూడా ప్రజలు ఇంకా హెల్మెట్లు పెట్టుకోవట్లేదంటే అవేర్నెస్ ఎక్కడ వస్తుంది అనేది కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదే సంపద సృష్టించడం. వేరే వాళ్ళ మీద ఏది పడితే అది కేసులు. హెల్మెట్ లేదు కాబట్టి నీ బండ్ల మీద పలానా కేసులు ఉన్నాయి కాబట్టి 5,000 ఏమంటావు, 10,000 ఏమంటావు, ఏదో ఒకటి టార్గెట్లే, ఇంకేం పని లేదు. స్టేషన్లో 3 ఎస్ఐలు ఉంటే 3 ఎస్ఐలు ఫోన్లు కానిస్టేబుల్ తీసుకుంటే రోడ్డు మీద ఎక్కడ గల్లీ లేదు, ఏ టైం లేదు, ఈ టైం లేదు, అన్ని టైము మెయిన్ రోడ్ కాదు సందుల్లో కూడా రాసి అంటే అదే సంపద సృష్టించడం ఇదే బహుశా ఏమో అని మేము అనుకుంటున్నాం. సంపద అంటే ఏదో పెడతారు అనుకున్నాం. వాళ్ళు ఏమో కోడిగుడ్లు ఫ్యాక్టరీలు అన్నారు, లేకపోతే ఏదో టమాటా సాస్ ప్యాకెట్లు అని ఏదో చెప్పాడు గతంలో ఐటీ మినిస్టర్. మరి ఇప్పుడున్న మా ఐటీ మినిస్టర్ ఏమో దావోస్ వెళ్ళారు, మరి ఏం తీసుకొచ్చారో ఆయన మొన్నే చెప్తున్నాడు. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, వచ్చి ఏం పెడతారో మాకు అర్థం కావట్లేదు. అమరావతి మొత్తం అంతా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నదాన్ని మీకు ఎలా వచ్చి పెడతారు? ఎవరిని మసిపూసి మాయ చేస్తారు? తప్పు కదా అది. చాలా మాయ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా అంటే రేపొద్దున అసెంబ్లీ వస్తుంది, రేపొద్దున బడ్జెట్ పెట్టాలి కాబట్టి బడ్జెట్లో పెట్టకపోతే అందరూ ఏగుతారు కాబట్టి హ్యాండ్స్ అప్. అంటే నేను ఉన్న పరిస్థితుల్లో చెప్పాలి, నా బాధ్యత వల్ల కాని పరిస్థితి, సంక్షేమాన్ని నేను చేయలేను, అభివృద్ధి వైపే నా అడుగులు ఉంటాయి, అభివృద్ధి చేస్తేనే రేపొద్దున డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. మనకి ఇచ్చిన డబ్బులు కూడా దానికే ఖర్చు పెట్టడానికి అవకాశం వచ్చింది తప్ప నీతి ఆగు ఇంక దేనికి ఇవ్వడానికి లేదు, దానికే ఖర్చు పెట్టాం. ఇంక దేనికి ఖర్చు పెడతాం కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఎవడు కూడా అప్పిచ్చేవాడు లేడు. నెల జీతం ఇవ్వాలంటే మేము ఎటో పరిగెడుతున్నాం. గత ప్రభుత్వం ఎలా అయితే పరిగెట్టుకుంటే లేదు, మేము కూడా ఇప్పుడు పరిగెట్టుకుంటే తీసుకొస్తున్నాం. అప్పులు ఇచ్చేవాడు కూడా మనకు రావట్లేదు, భయపడుతున్నారు మన రాష్ట్రం అంటే అనేది చెప్పుకొస్తున్నారు. మేమేం కాదను, కానీ అధికారం కోసం చెప్పేసామని చెప్పండి. ఎందుకు మేము సీఎం సీట్ కోసం కూర్చోడానికి మేము మీకు సూపర్ 6 అన్నాం, చేస్తాం. ఇప్పుడేగా సంవత్సరమే అయిందిగా, ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అయింది, ఇంకా టైం ఉందిగా, చేస్తాం అని చెప్పండి. ఇంకా అంతకంటే ఏం చేయలేరు మీరు. కానీ ఒకటైతే చెప్తున్నారు, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. గతంలో ఏమో ఇల్లు కోసం అడిగితేనేమో వాళ్ళు స్థలాల పేరుతో 50 లక్షల స్థలాలు ఇచ్చేసామన్న పేరుతో వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇల్లు స్థలం ఎక్కడో చూపించుకుంటే రిజిస్ట్రేషన్ చేయించారు. సరే రిజిస్ట్రేషన్ చేస్తుందిగా ప్రభుత్వం రూపాయి డబ్బులు కూడా లేకుండా 1 రూపాయితో రిజిస్ట్రేషన్ పాపం స్థానిక ప్రజలంతా కూడా ఏదో ఇస్తుంది అని చెప్పి కట్టేశారు. స్థలాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలియవు. ఈ రోజుకి చాలామందికి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది స్థలాలు తెలుసు, కొంతమంది ఇల్లు కట్టుకునే కొంత ప్రయత్నంలో ఉన్నారు. అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ రోజు మళ్ళీ నువ్వు వచ్చి మేము ఇస్తున్నాం 2 సెంట్లు 3 సెంట్లు అన్నావు. వెరీ గుడ్. అసలు ఏమి పథకాలు అమలు చేయలేమన్నా 2 సెంట్లు 3 సెంట్లు ఎక్కడి నుంచి ఇస్తావు అనేది ఎవరు అడగలేకపోతున్నారు. కానీ ఇచ్చేస్తా ఉన్నావు, వెళ్ళాను గుడ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు? ఏమైనా కొంటున్నావా? ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? పంచుతున్నావా? ఏంటది అంటే మళ్ళీ ఒక షరతులు పెట్టావు. మీకు గతంలో ఎవరైనా ఇచ్చుంటే మీకు రావు, ఒకవేళ వదిలేసుకుంటే ఇస్తాం అంటే దాని అర్థం ఏంటి? మీ 50 లక్షల కుటుంబాలు మొన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడో భూతత్వంలో పెట్టి చూపించాడు కదా, మీరు ఎవరు చూడలేదు కదా, అవన్నీ మాకు ఇచ్చేస్తే
మళ్ళీ తిరిగి నేను ఫ్రెష్గా తోడి అన్ని కొలతలేసి ఇస్తానా చెప్పేది? అంటే ఏది చేస్తావు? అది కూడా క్లారిటీ లేదు నీ దగ్గర. 2 సెంట్లు 3 సెంట్లు అదేమైనా క్లారిటీ ఉందా ప్రభుత్వం దగ్గర అంటే? అవి కూడా ఏం లేదు, నోటుకు వచ్చింది చెప్పేశారు. అడుగుతున్నారు కదా, మేము మాట ఇచ్చాం కదా అని. ఒకవేళ స్థలం ఉంటే కట్టుకుంటాం అంటే 4,80,000 ఏదో 2,80,000 ఎంత ఉండేది, ఇప్పుడు శాంక్షన్ చేపి సాధనంగా అన్నారు. 4,80,000 చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు పెరుగుతున్న రేట్లుగా. మరి అదేనా చేయగలవా? ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడ కూడా సంక్షేమం అనేది వాళ్ళ ఏజెండాలో లేదు, అది నిజం. ఒప్పేసుకున్నారు, చాలా సంతోషం. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. పోనీ అభివృద్ధి ఏమైనా చేస్తారా అంటే ఇక్కడ అమరావతి అంతా కోట్లు ఉంది కదా, మీరేం అభివృద్ధి చేస్తారో మాకేం అర్థం కావట్లా. ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అంటారు, 20 లక్షల కుటుంబాలు అంటారు, ఏం అర్థం కావట్లా. ప్రభుత్వ సంస్థల్లో 2,36,000, గత ప్రభుత్వంలో 2019 నాటికి 2,36,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో చాలామంది రిటైర్డ్ అయిపోయారు. సుమారుగా 3 లక్షలు 4 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే ఓపిక మీకు ఉందా అని మేము అడుగుతున్నాం అనమాట. అది మీ చేతిలోనే పని కదా. ఎవడో ఇండస్ట్రీస్ వస్తే 20 లక్షల కుటుంబాలకు నువ్వు న్యాయం చేస్తావు. అసలు నీ చేతిలో ఉన్నదాన్ని, నీకున్న దాంట్లో జీవోలు ఓపెన్ చేసి పెట్టే పరిస్థితి లేదు. 2022లో కానిస్టేబుల్ వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి ఇంతవరకు పెట్టిన దిక్కు దివానా లేదు. వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, అయ్యా మా పరిస్థితి ఏంటని. 6,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో, వాటి కోసం ఫైట్ జరుగుతుంది. ఇది ఫిలిప్స్ రాసి ఎగ్జామ్స్ రాసి అన్ని రాసి టెస్టుల కోసం ఆగారు, కట్టట్లా. ఏం పెడతారు మీరు? మీ చేతిలో ఉన్నదాన్ని కూడా పెట్టే పరిస్థితి లేదు. మెగా డిఎస్ అని తొలి సంతకం పెట్టు, ఎక్కడికి వెళ్ళింది ఈ మెగా డిఎస్ అని అందరూ అనుకుంటున్నారు. ఎక్కడ ఉంది, ఎక్కడైనా దాచారా అని మా లోకేష్ గారు ఎక్కడ దాచి ఉంటారు జాగ్రత్తగా అని. ఎందుకంటే మొన్న ఈ మధ్యన మద్యం పథకం, నేను మధ్యాహ్నం పూట భోజనం పథకం పెట్టానని బ్రహ్మాండంగా చెప్పాడు. ఓకే, భోజనం పథకం పెడతాం తప్పేం లేదు. అన్నపూర్ణ అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణతో భావించినట్టు తప్పేం లేదు. అన్నం పెడతాం పిల్లలకి, చదువుకునే వాళ్ళకి పెడతాం తప్పు లేదు. కానీ మెగా డిఎస్సీ అని చెప్పావు కదయ్యా, సంతకం పెట్టించారు. ఎక్కడ దాకా వెళ్ళింది మెగా డిఎస్సీ? ఎక్కడ దాకా వెళ్ళింది? మొన్న ఈ మధ్య గిరిజన టీచర్లు ఇక్కడ విజయవాడలో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం తిరిగారయ్యా, మాకు అన్యాయం జరిగిపోతుంది, మేము 1,250 మంది ఉన్నాం, మమ్మల్ని కాపాడండి. మీరు మెగా డిఎస్లో మా పోస్టులు కూడా పెట్టారు, మేము కాంట్రాక్ట్ బేస్లో ఆ 10,000కో 18,000కో మేము చేసుకుంటూ వచ్చాం. గిరిజనులుగా అక్కడ ఉన్న ప్రాంతంలో అసలు హాస్టల్ పిల్లలు చదువుకునే వాళ్ళకి అంత గ్రామీణ ప్రాంతాలు ఎవరు రారు, మేమంతా అక్కడ ఉండి పిల్లలకి ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు మీరు వచ్చి మా పోస్టులు కూడా దాంట్లో పెడతాం ఏంటి? మేమేదో మిమ్మల్ని ఏమైనా పర్మిట్ చేయమని అడిగామా? ఆ కాంట్రవర్సీ మీద కింద మీద పడుతున్నాం. ఈరోజు మేము దాంట్లో ఫైట్ చేయాలంటే మేమంతా ఇలా చదువులు చెప్తూ నిపుణమయ్యాం. ఇప్పుడు వాళ్ళతో పోటీ పడాలంటే మేమేం కాంపిటీషన్లో లేము, మేము ఇబ్బంది పడతాం. రెండోది మా వయసులు కూడా దాటిపోయినాయి అని బాధపడుతూ అక్కడ 1,200 మంది ధర్నాలు గిర్నాలు చేస్తున్నారు ఒక పక్క మెగా డిఎస్సీలో మీరు మమ్మల్ని కలపొద్దని. వాళ్ళకి ఏదో హరికథ చెప్పో బుర్రకథ చెప్పో ఈ నెలాఖరికి మళ్ళీ వస్తామని నాకు కూడా ఫోన్లు చేశారు వాళ్ళు ఏదో హరికథ చెప్పారండి చూస్తామండి అని. మళ్ళీ అదొక బిగిన్ అవుద్ది. ఇప్పటికే వాలంటీర్లు రోడ్డు మీద ఉద్యమాలు చేయడం బిగిన్ చేశారు. వాలంటీర్లు ఏమో నువ్వు అడగకుండానే ఉగాది పచ్చడి తిన్నావు, ఆయనేమో చెల్లెమ్మలారా మీ కడుపు కొట్టి అన్నయ్య అనుకున్నారు, 5,000కి 5,000 వేస్తున్నారు పవన్ గారు. మరి ఏంది ఇప్పుడు 5,000కి 5,000 ఎవడిస్తాడు? ఈయన ఉద్యోగ భద్రత ఇస్తాన వ్యక్తి ఈ రోజున ఏమో అర్థం కాని పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా కనీసం వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు కదా. పోనే వాలంటీర్ సేవ మీరు చేయించుకునే ఇష్టం లేదు. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా 2,60,000 మంది, వీళ్ళకి ఏదో రూపంలో ప్రభుత్వ శాఖల్లో లేకపోతే ఇంకో రకంగా అయినా ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేటట్టుగా కుటుంబం ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. మరి అది ఎందుకని ఆలోచించట్లేదు? వాళ్ళు ఈరోజు వీధిని ఎక్కేస్తున్నారు, రేపో మాపో నేనంటే ఆమరణ దీక్ష కూడా రెడీ అయ్యారని చెప్పేసి పిలుపు వచ్చింది. డెఫినెట్గా అదొక ప్రభుత్వానికి వరుసగా చుట్టేస్తారంట. పద్మవ్యూహం అంటారు, ఏదో అంటారు కదా, పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం. ఇక బయటకు వస్తారో రాదో తెలియదు. అర్జునులాగా అంటే అర్జునులాగా బయటకు వస్తారో లేకపోతే అభిమన్యుడిలాగా ఇరుక్కుపోయి పోతుందో కూడా తెలియదు. బహుశా 45 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ బహుశా ఈ 2029 ఎన్నికల్లో లేకపోతే జమినీ ఎన్నికల్లో 0 వచ్చినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే తాటి మీద చూస్తాం, రెండింటిని మేము తీసుకెళ్తామని ఈరోజు సంక్షేమాన్ని మూసేసి అభివృద్ధి ఏజెండా పెట్టి అభివృద్ధిని కూడా గాల్లో చూపిస్తూ గాల్లో హైటెక్ మేళ కట్టించాడు చూపిస్తున్న విధానం నడుస్తారు తప్ప. ఎందుకంటే అన్నం ఉడికింది ఒక మెతుకుతో మనం చెప్పవచ్చు, దాన్ని బట్టే మనం చెప్పగలుగుతాం. ఈ ప్రభుత్వం అబద్ధాలతోనే గట్టెక్కింది. అబద్ధాలతో ఎక్కిన ప్రభుత్వం ఎప్పుడైనా సరే గాలివానలో కొట్టుకెళ్ళిపోవడం తప్పదు, ఖచ్చితంగా ప్రజా సునామీలో కొట్టుకెళ్ళిపోక తప్పదు. దీంట్లో డోకా లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంక్షేమాన్ని ప్రజలకి కనీసం నువ్వేం వద్దు 3,000 మాకు అంతకుముందు 2,000 ఇచ్చి నిరుద్యోగ వృత్తి కింద అయ్యే ఇవ్వయ్యా. ఇప్పుడు నువ్వు ఎవడు 3,000, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, డబ్బులు లేవు, ఆ 2,000 ఇవ్వు. గతంలో ఇచ్చారు కదా, ఆ 2,000 ఇవ్వు. నువ్వు ఇప్పుడు నేనేం పెంచమంటలేదు కదా, వాలంటీర్లకి 10,000 మాకు ముందు 5,000 నువ్వు. పాత మేమేమంటున్నాం, కొత్త ఇవ్వమంటలా, పాత ఏవైతే ఉన్నాయో అయ్యే ఇవ్వమంటున్నాం. వాటిని కూడా ఇవ్వడానికి నువ్వు బాధపడితే మరి అందరూ కూడా ఆలోచిస్తారు కదా నీ సంగతి ఏంటి అనేది. తర్వాత నీదైతే అయిపోయింది, నీ వయసు. బాబు వస్తున్నాడు, లోకేష్ బాబుని హైలైట్ చేయాలనుకున్నాం. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు. అది అందరికీ అర్థమైంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామని. మొన్న ఈ మధ్యన ఒక చోట ఎక్కడో విన్నాను నేను రెడ్ బుక్ అంటే ఎవరు పెద్దగా పట్టించలేదు, కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రతివాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతారని. నిజమే మాట్లాడతారు. అధికారం లేనప్పుడు నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటే నువ్వేం రాసావు ఎవరికి తెలియదు కాబట్టి ఎవడు పట్టించుకోవాలా. కానీ ఏ సమస్య వచ్చినా
రెడ్ బుక్లో తీస్తున్నారు కాబట్టి ఓహో ఈ సమస్య లోకేష్ గారు రెడ్ బుక్లో పెట్టారా, అందుకని ఆ పోలీసులు కూడా చాలా సీరియస్గా చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. అందుకే రెడ్ బుక్ గురించి చర్చ జరుగుతున్నాయి. ఆ మాత్రం కూడా తెలియకుండా నువ్వు ఎలాగా ఐటీ మినిస్టరో లేకపోతే భవిష్యత్తు మీ పార్టీకి అడ్జస్ట్ అవుతావో, లేకపోతే భవిష్యత్తు మీ వాళ్ళందరూ డిప్యూటీ సీఎం భలే అలచలు చేశారు. అలచలు చేసి మీరే అలచలు చేస్తారు, మళ్ళీ మీరే చక్కగా అదే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మనతో కలిసి ఉంటామన్నారు. మేము కూడా అసలు పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం ఆయనే మాకు డిప్యూటీ సీఎం, ఆయన మేమంతా బంధాలు ఏదో చెప్పుకొచ్చారు, అన్న తమ్ముడు బంధం ఏదో మంచిదే. కానీ అల్లరి చేయాల్సినంత కింద మీ వాళ్ళతో అల్లరితో చేయించావు. వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మా వాడు కూడా సీఎం కావాలని వాళ్ళు అల్లరి చేశారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మీరంతా రాజీ పడ్డారని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి మొత్తం అంతా కూడా అంటే వెరైటీగా నడుస్తున్న ఈ పాలన, ఈ కూటమి ఎన్ని రోజులు కలిసి ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వెళ్ళే కొందుకు ఈ కూటమి ఏమి కలిసి ఉండేదే కనపట్ల. వాళ్ళ పాలనలో వాళ్ళకే కమ్యూనికేషన్స్ లేవు, డిప్యూటీ సీఎంకి కమ్యూనికేషన్ లేవు. మొన్న మధ్య తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే క్షమాపణ చెప్పాలంటాడు డిప్యూటీ సీఎం, ఆయన వ్యక్తిగతం అంటాడు లోకేష్. మాకేం అర్థం కావట్లేదు. ఆయన వ్యక్తిగతం ఎలా చెప్పాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి వచ్చాడు, కానీ సినిమా యాక్టర్స్ పవన్ కళ్యాణ్ గారు రాలా. ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్గా రాలా, డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి క్షమాపణ చెప్పి బోర్డును కూడా క్షమాపణ చెప్పమన్నాడు. తప్పేం చెప్పాలి ఆయన. లోకేష్ బాబు గారు ఆయన వ్యక్తిగతం అంటారేంటి? నీకంటే ఆయన ఇంకా నువ్వు మంత్రి, ఆయన మంత్రి, కానీ నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు డిప్యూటీ సీఎంగా ఒక హోదాలో ఉన్న వ్యక్తిని ఆయన వ్యక్తిగతంగా మీరు ఎలా అంటారు మాకు అర్థం కావట్లా. అంటే మీ మధ్య ఎంత వ్యత్యాసం ఉందనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. త్వరలోనే మీ మాటలు ఎలా వేరుగా భవిష్యత్తులో మీరంతా కూడా వేరవుతారని అర్థమవుతుంది అందరికీ. వేరు కుంపట్లు పెట్టుకుంటారు. ఒకవేళ మీరు 135 స్థానాలతో బలంగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం పడిపోదని నమ్మకంతో ఉన్నారు కాబట్టి, ఇంకో 4 సంవత్సరాలు కొనసాగిస్తామని నమ్మకంతో ఉన్నారు. ఎమ్మెల్సీలు రాజ్యసభలు అన్నీ తీసుకుంటారు, ఏం డోకా లేదు. కానీ అల్టిమేట్గా ప్రజలకైతే మీరైతే ఏం చేయలేరని మీరే ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఏమి చేయలేకపోతే ప్రజలు కూడా ఎవరికి ఏమి చేయలేని ఎవరిని దగ్గరికి రానివ్వరు. ఖచ్చితంగా మేము చేస్తా అన్నారు, మీరు చేయలేకపోతే మరో శ్రీలంక అనేది అన్నారు కదా, ఖచ్చితంగా మీ మీద ఇంతమంది కలిసి ఒకసారి దాడి చేస్తే మరి నువ్వు ఏ రాష్ట్రానికి పారిపోతావో, ఏ దావోస్ వెళ్ళిపోతావో మాకు తెలియట్లేదు. ఖచ్చితంగా మీ ఇంటి మీదకి మాత్రం పెద్ద ఎత్తున ఉప్పినలాగా నువ్వు ఇచ్చిన హామీలు మొత్తం తీసుకున్న వాళ్ళు నెరవేర్చి నీ దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తారు. వచ్చిన రోజు నువ్వు మాత్రం ఈ రాష్ట్రం వదిలేస్తావని, ఈ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం కూడా వదిలేసి దావోస్లో ఉంటారేమో అని మాకు అనిపిస్తుంది. అయ్యా అక్కడ దాకా రాకముందే మీకున్న మేధావుతనంతో జాగ్రత్తగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు ఎద్దులు ఏదో చెప్పావు కదా, ఆ రకంగా తీసుకెళ్ళు. లేకపోతే అలాంటి పరిస్థితి మీకు వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం కూడా కనుమరుగైపోద్ది. ఒక మంచి ఆయన, ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన ఆయన, తెలుగు జాతిని దేశాల్లో ప్రపంచ దేశాల్లో తెలియజేసిన ఆయన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని మీరు ఈరోజు నడిపిస్తున్నారయ్యా. ఆయన మాట ఇస్తే నిలబెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం అంటే చూపించాడయ్యా. 2 రూపాయలు బియ్యం ఇస్తాడు, ఇచ్చి చూపించాడు. ఈరోజు మీరు మాట నిలబెట్టుకోలేకపోతున్నారు, మాట ఇస్తున్నారు, మీ మాట విలువ లేకపోతున్నాయి అనే దాని మీద మాకు బాధగా ఉంది. అలాంటి గొప్ప పార్టీలో మీరు నడుపుతున్నారు. ఈరోజు పొద్దున అది కనుమరుగైపోద్దాం, మీ చేతకాంతనం వల్ల కనుమరుగైపోద్దని మేము బాధపడుతున్నాం. దయచేసి అలాంటి రాకముందే కళ్ళు తెరవండి, మీ నిపుణులతో మాట్లాడుకోండి. అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, సంక్షేమాన్ని ఎలా ఆపకుండా తీసుకెళ్ళాలి. ఇప్పటికే విద్యా దీవెన ఏమైపోయింది? విద్యా దీవెన చదువుకున్న పిల్లలు ఏమైపోతున్నారు? స్కూల్స్లో కాలేజీలో మనం చూస్తుంటే లెటర్లు వీళ్ళేమో ప్రభుత్వం చెప్తున్నారు వాళ్ళని ఒత్తిడి చేయమాకండి. ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యం ఏమో పేరెంట్స్ని పిలిచి లెటర్ రాపించుకున్నారు. ప్రభుత్వం కనుక డబ్బులు ఇవ్వకపోతే మేమే డబ్బులు కడతామని చెప్పేసి చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కేసింది. ఆరోగ్యశ్రీ అటకెక్కేస్తున్నారు, డబ్బులు శాంక్షన్ చేయట్లా. గత ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేయలే, మా వాళ్ళు కూడా కావట్లేదు, శాంక్షన్ చేయట్లా. ఆరోగ్యశ్రీ చేతులు ఎత్తేస్తున్నారు. ఇలా అన్ని చేతులు ఎత్తుకెళ్తే పోతే పేద ప్రజలకి అన్యాయం అయిపోద్ది. అన్యాయం అయిపోయిన పేద ప్రజలు ఖచ్చితంగా తిరిగి రెవెన్యూ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెవెన్యూ ఏ రాయిలో గెలుద్దో, మీరు ఉన్న పలంగా శ్రీలంక ఆవిడ అధ్యక్షురాలు ఏ రకంగా పారిపోయిందో, మరి ఇక్కడ ఉన్న ఏపీ మంత్రి గారు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారో భయంగా ఉంది నాకు. ఎందుకంటే పాపం మీరు అంత 160 స్థానాలతో అప్పుడేదో ఫ్యాన్ బాగా తిరుగుతుంది, ఎక్కువ తిరగటం వల్ల ప్రమాదం అన్నారు. మీరు అంతకంటే వాళ్ళు 151కే కిట్టిగా తిరిగారు. మీరు 164 స్థానాలు వచ్చి ఇంకా గట్టిగా తిరుగుతున్నారు. మీరు తిరిగేది అసలు సంక్షేమం ఏమీ లేకుండా అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఏం కూడా కనపట్ల మీ చేతుల్లో తప్ప, లెక్కల్లో తప్ప. డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు అభివృద్ధి ఏం పెట్టావా అంటే గతంలో బాకీలు ఉన్నా ఆ బాకీలు కట్టేశాం. గతంలో మేము పాలన చేసినప్పుడు వాళ్ళకి ఏవైతే కాంట్రాక్టులు ఏవైతే డబ్బులు పెండింగ్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లియర్ చేసాం మొన్న సంక్రాంతి సందర్భంగా. అంటే వచ్చిన డబ్బులన్నీ ఆ రకంగా మేము నెరవేర్చామే తప్ప మేము ఇంక చేసేది కూడా ఏమీ లేదని చేతులు ఎత్తేసాం. రానున్న రోజుల్లో కూడా ఇలాగే చేతులు ఎత్తేస్తే డెఫినెట్గా ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రభుత్వం చూసే అవకాశం ఉంటుంది అనేది మేము టీడీపీ ఎన్డీఏ కూటమిని కూడా మీడియా రూపంలో అయ్యా మంచి మనసు, మంచి ప్రభుత్వం అంటే అనుకోవడానికి స్టిక్కర్లు వేసుకుంటే కుదరదు. మంచి ఆలోచన చేసి మంచిగా మీ అనుభవం మొత్తం కూడా ఒక్కసారి పైకి తీసి ఏది చేస్తే బాగుంటుంది, సంక్షేమం ఎంతవరకు నిజంగా అవసరమో అంతవరకే చేయండి. మేమేమో అతిగా చేయమని అంటలా, అందరినీ చేసేయమని అంటలా. ఎంతవరకు అవసరం వాస్తవాలను చెప్పి ప్రజలకి
వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అయ్యే వారిగా సంక్షేమాన్ని అమలు చేయడం తప్ప ఇలా వర్ణపాలంగా ఎత్తేస్తే చాలా ఇబ్బంది పడతారని మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరుగుతుంది.